నేను అందరిలా ఈ లంచాలు గించాలి ఈ బ్యాచి కాదు 10 మందికి మంచి చేయాలని వచ్చానమ్మా. సహాయం చేయాలి చేస్తారా? తెలుగుదేశం పార్టీ తరఫున సైకిల్ గుర్తుకే ఓటు. అమ్మా బాగున్నారా? సహాయం చేయాలి. మిస్ అవుద్ది ఈసారి. పెట్టుకోడుతున్నా ఒక అన్నదమ్ములాగా చేసి పెడతారుగా. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ముందుకు వెళ్తున్నా. అదే నరేంద్ర వర్మ. ఇంటింటికి తెలుగుదేశం మీ మాట నా బాట అంటూ గత సంవత్సర కాలం నుంచి ప్రతి ఇంటికి తెలుగుదేశాన్ని తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీ బలోపేతం చేయడం కోసం నేను కార్యకర్తలతో కేడర్తో కలిసి తిరిగే విధానం చిరునవ్వులతో ఆడబిడ్డలను ఆదరించి స్వాగతం పలుకుతున్నారు. అందరికీ కూడా ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆడబిడ్డ నిధి అని ప్రతి నెల 1500 రూపాయలు 20 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు ఇచ్చే కార్యక్రమం రేపు రాబోయే ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారని తెలియజేస్తా ఉన్నాం. సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీ. గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి. రాబోయే రోజుల్లో గ్యాస్ కొనుక్కోలేని పరిస్థితుల్లో మధ్య రకం పేదవారు ఇబ్బంది పడుతున్నారనే ఆలోచనతో ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చి సంవత్సరానికి 3 సిలిండర్ ఫ్రీ అని చెప్పారు. ఆడబిడ్డలు అత్తారింటికి వెళ్ళాలన్నా, పుట్టింటికి వెళ్ళాలన్నా, మార్కెట్కి వెళ్ళాలన్నా, చీరలు తెచ్చుకోవాలన్నా అన్నిటికీ కూడా ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేయాలి అని ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతా ఉన్నారు. అంతేకాకుండా నిరుద్యోగులకి రాబోయే 5 ఏళ్లలో మంచి ప్రణాళికాబద్ధంగా 20 లక్షల ఉద్యోగాలు కల్పనే ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నారు. నిరుద్యోగులు ఎవరైనా మిగిలితే సంవత్సరానికి 3000 రూపాయలు చొప్పున నిరుద్యోగం, నెలకు 3000 చొప్పున నిరుద్యోగులకు ఇచ్చే విధంగా మంచి స్కీమ్ తీసుకురాబోతున్నారు. అలాగే ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి ఇవ్వాలని ఆంధ్ర రాష్ట్రంలో 70,000 కోట్లు దీనికోసం కేటాయిస్తున్నారు. ఇలా ఎన్నెన్నో పథకాలు శ్రీకారం చుడుతూ ఉన్నారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఉప్పులు, పప్పులు, కందిపప్పులు, ఉల్లిపాయలతో సహా పంచదార, కిరసనాలు, డీజిల్, పెట్రోలు, ఆల్రెడీ సిమెంటు, ఐరన్తో సహా నిత్యావసర వస్తువులు, బిల్డింగులు, అలాగే పెట్రోల్తో సహా అన్ని రేట్లు పెరిగిపోవటం అనేది చాలా బాధాకరం. వ్యాట్ ట్యాక్స్ డీజిల్కి, పెట్రోల్కి 27% ఇవ్వటం అనేది చాలా అన్యాయం. వేరే రాష్ట్రాల్లో 21% ఉన్నాయి. మనమేదో పాకిస్తాన్లో పుట్టినట్టుగా ఇది భారతదేశానికి ఏదో సపరేట్ స్టేట్ అయినట్టు. అటు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ అన్ని రాష్ట్రాలు మనకన్నా డీజిల్, పెట్రోల్ రేట్లు తక్కువ. దీని నుంచి మనం బయటికి రావాలి. రాబోయే రోజుల్లో ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునే దిశగా నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ బాధ్యత మనం అప్పచెప్పాలి అని ప్రతి ఇంటికి తెలియజేస్తున్నా. నిజాయితీ, కష్టపడటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీలో ఎంతోమంది పోరాట యోధుల్ని తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ తెలుగుదేశం పార్టీకి మనం ఓటు వేయటం అనేది మన కుటుంబ బాధ్యతగా తెలియజేస్తున్నా. ఆడబడుచులు చిరునవ్వులే చిరు దీవెనలుగా అక్క, చెల్లి అంటూ ప్రతి ఇంటికి చీర, సంచి, ఒక బుక్లెట్తో వాళ్ళ ఇంటికి వెళ్ళటం, తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయటం అనేది సంవత్సరం కాలం నుంచి 2500 కిలోమీటర్లు నేను ఇప్పుడు దాకా తిరిగా. అంటే ఇది ఎంత పెద్ద కార్యక్రమం ఒకసారి ఆలోచించాలి. ఆ ఊళ్ళో సమస్యలు కానివ్వండి, డెవలప్మెంట్ గురించి కానివ్వండి నేను తెలుసుకుంటా ఉన్నా. అలాగే పట్టణాల్లో దోమల బెడద కానించి, డ్రైనేజీ వ్యవస్థ కానించి తెలుసుకుంటున్నా. ఒక మంచి బాపట్ల నియోజకవర్గంలో రైతుల కోసం తాగునీరు, సాగునీరు, రోడ్లు, స్ట్రీట్ లైట్లు, అలాగే సంరక్షణ యాంగిల్లో ఏవైతే స్కీములు ఉన్నాయో ఆ స్కీములు అందరి సమన్వయంగా అందేటట్టు చుట్టూ బాధ్యతగా తెలుగుదేశాన్ని గెలిపించండి ఒకసారి అందరిని కోరుకుంటూ, కార్యకర్తల ధైర్యం, కార్యకర్తల ఐకమత్యమే తెలుగుదేశం పార్టీ బలమని సందర్భంగా గుర్తు చేస్తూ తెలుగుదేశం బాగుండాలి, చంద్రబాబు నాయుడు గారు బాగుండాలని మనసారా కోరుకుంటూ జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.